ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏ తీర్పు వస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పీకరే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. దీనిపైన ఏమనుకున్నారు, అసలు ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అద్దంకి దయాకర్ ఉన్నారు. ఎలా చూస్తారు? పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలేమో డిస్క్వాలిఫై చేస్తారు, ఉప ఎన్నికలు రేపే రాబోతున్నాయి అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును ఎలా చూస్తారు? ఇది బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటి నిర్ణయం. స్పీకర్ అధికారాలను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్కి లేదు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళే విధ్వంసం చేసిన రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, తర్వాత ఏదైతే రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కింది కాబట్టి వాళ్ళకు అడిగే హక్కు లేదు. ఇలా సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, మీరు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోమని డైరెక్షన్ ఇచ్చింది. తీసుకోవాలనా లేదా అనేది డిస్క్రిషనరీ పవర్ స్పీకర్కి ఉంటుంది. సో స్పీకర్ పవర్ను కూడా వీళ్ళు డిక్టేట్ చేస్తున్నట్టు కనబడుతున్నది. కోర్టే డిక్టేట్ చేయనప్పుడు వీళ్ళకి ఎక్కడిది ఆ హక్కు? గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ఏకపక్షంగా ఉంటున్నారు, అధికార పక్షం వైపే ఉంటున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది నిర్ణయం? మీ పార్టీలో ఉన్నారు అని ఎలాంటి నిర్ణయం అని ఉంటుందా, లేదంటే నిజంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో దాన్నే ఫాలో అవుతారా? రూల్స్ ఫాలో అవుతారు కంపల్సరీ. ఇప్పుడు టీడీఎల్పీ మర్జ్ అయ్యి 5 సంవత్సరాల పాటు అట్నే ఉన్నారు. సిఎల్పి మర్జ్ అయ్యి 5 సంవత్సరాల పాటు అట్నే ఉన్నారు. ఎమ్మెల్సీలు దాదాపు 12-13 మంది మర్జ్ చేసుకున్నారు. మరి వాళ్ళకి లేని ఇళ్ళకి ఎక్కడికి వచ్చింది? కాబట్టి అలా వాళ్ళు కూడా ఒక స్పెషల్గా ఎమ్మెల్యేస్ కూడా స్పెషల్గా ఉన్నారు తప్పితే కొంతమంది కాంగ్రెస్ పార్టీతో మేము లేమని కూడా ప్రకటిస్తున్న దాఖలాలు చూస్తున్నాం. కాబట్టి అల్టిమేట్గా సుప్రీంకోర్టు తీర్పుతోని ఏదో జరిగిపోయిందని ఏమంటారు ఈ శునకానందం పొందుతున్న వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏమి తీర్పు ఇచ్చిందో ఫస్ట్ చూసుకోండి. నిర్ణయం తీసుకోండి స్పీకర్ గారు అన్నదా, నిర్ణయం తీసుకోవాల్సిందే అని డిక్టేట్ చేసిందా అనే విషయాలు స్పష్టత లేక ఏదో ప్రాపగండా కొరకు చేస్తున్న ప్రయత్నాలు. సుప్రీంకోర్టు కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అన్నది, కానీ దాని తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఎటువంటి రూల్స్ ఇవ్వలేదు. నిర్ణయం తీసుకోవాలన్న దాని విషయంలో కూడా స్పీకర్ కూడా క్వాసీ జుడిషియరీ. స్పీకర్ ఆల్సో జడ్జ్ కెన్ నాట్ డిక్టేట్ ది అనదర్ జడ్జ్. సో ఆ మౌలికాంశం వాళ్ళకి తెలియంది కాదు, వాళ్ళు చేసిన విధ్వంసమే కదా, వాళ్ళకి కొత్తగా ఏం కాదు. కాబట్టి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మాకేం నష్టం జరిగించేవి కాదు. కేవలం బీఆర్ఎస్ తాత్కాలిక ఆనందమో శునకానందానికి ఉపయోగపడే తప్పితే మరొకటి కాదు. ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి పార్లమెంట్లో కూడా ఒక చట్టం చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు అన్నది. ఎలా ఉండబోతుంది? ఒకవేళ అలా చేస్తే మీ 10 మంది ఎమ్మెల్యేలకే నష్టం జరగబోతుంది. 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కూల్చిందే ఇట్లాంటి డిఫెక్షన్స్తో. కంచే చేను మేస్తే అన్నట్టు. మరి చేయమనండి, సుప్రీంకోర్టు డైరెక్షన్ బీజేపీని తీసుకోమనండి. తీసుకుంటుందా బీజేపీ కదా బీఆర్ఎస్కు సగ నేర్పింది, నువ్వులు బుక్క నేర్పింది. కాబట్టి బీజేపీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ చేసింది. ఇలా బీఆర్ఎస్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. వాళ్ళని ఏం టీఆర్ఎస్ ఎల్పీని మేము విలీనం చేసుకోలేదు, వాళ్ళ మాదిరిగా టీడీఎల్పీని విలీనం చేసుకున్నట్టుగా, లేకపోతే సిఎల్పీని విలీనం చేసినట్టుగా. కాబట్టి వాళ్లకు ఇప్పుడు చెంపపెట్టు లాంటి ఒక తీర్పుగా నేను ఇది అభివర్ణిస్తాను. చివరిగా 3 నెలల తర్వాత ఏం జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? ఏమి జరగదు, ఇట్లనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళను పాపం తలకాయ నొప్పి పెంచుకోవద్దని చెప్పండి. సో మొత్తానికైతే ఈరోజు వచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్కి చెంపపెట్టు లాంటిది. కాంగ్రెస్కి మాత్రం ఎటువంటి నష్టం లేదు. అండ్ స్పీకర్ని జడ్జ్ చేసేటటువంటి రైట్స్ కూడా ఎవరికి లేవని అయితే అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, సిఎల్పి.